దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. పాపాయమ్మ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం, భక్తులం. భక్త కులమా? కాదు, అదో వ్యభిచార నిలయం. అపచారము, అపచారం, మహా అపచారం. తన వృత్తిని, ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు, ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా, మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమే ఉండగా, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు స్వామి. వచ్చి ఊరుకున్నాడా? ఆ అమ్మను, మహాసాధ్యముని, సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి. నా నోటితో నేను చెప్పలేదు స్వామి. పచ్చి అబద్ధం. ఆర్డర్, ఆర్డర్. ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి. ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన? ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయబడ్డాయి. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆర్డర్, ఆర్డర్. చెప్పు స్వామి. ఒక్కసారి ఆ తల్లిని చూడండి. అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి. అమాయకత్వం కూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి చూడండి స్వామి. ఆ తల్లి వ్యభిచారిన. మరి ఇంతమంది భక్తులుండి ఆమెనెందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వివస్త్రయ్య ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపినం బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన. ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ 1000 దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. ఏంటయా నాగట పెడతామంటే? 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు ముర్రాన్ని ముచ్చుకున్నా నాగంటే పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ్మ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా? ఇగో ఉండటానికి వంతెనంత బాగున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే నేను కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు. నాకు కాదు, బలిపడివే నువ్వు. ఆగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదో వంక లేదో ఎవడరా నువ్వు? ఊరికి ఎవరు ఉండరు, ఇక్కడ వచ్చి కొట్టుకుంటున్నారా? మీలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారా? మేము ఎక్కడ కాపలా స్టేషన్ కి. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ?
మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. అతనా మేడం? ఇతనే. సారీ సార్. అదే స్టేషన్కి. రా అల్లుడు, ఏమిటి అలా నిలబడిపోయావు? రా కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగటాడుతో నీకు ఇంకా ఆ గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టపతి. వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? మీకే మీరు చాలా బాగున్నారు, కానీ బండే కాస్త తిరుగుగా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీరు టాప్ ప్లేస్ అంటే ఇష్టమా? అవును, ఏ? ఏం లేదు, నడివేసలో టాప్ ప్లేస్ కార్లో పోతూ ఉంటే. ఏముంది, ఉష్ణ శీతలు అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటే. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. రా అల్లుడు, కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. ఏదో చిన్న దెబ్బ. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, అయ్యడం తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. అరే, దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? ఓహో, మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది. మా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు, కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే? 2 రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను.
తడుతుంటే ఉసిరి వయసుతో వాళ్ళు కడుతుంటే రానా చేసిపోనా శివతాండవం హోయ్ 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 రానా చేసిపోనా శివతాండవం తడి పైట తాకిన చోట ఉడికెక్కిపోతుంటే తడి పైట తాకిన చోట ఉడికెక్కిపోతుంటే అడుగడుగున గంగ బెరులు అలగడి పెడుతుంటే శివతాండవం ఉసిరి వయసుతో వాళ్ళు కడుతుంది రానా చేసిపోనా శివతాండవం పిడికిట్లోన పిల్లనడుమేమో గిజగిజలాడుతుంటే పిడికిట్లోన పిల్లనడుమేమో గిజగిజలాడుతుంటే పెదవులు పెనుదాహం ఉదికుదికొస్తుంటే శివతాండవం తడిసిన కోరిక తాళం తడుతుంటే ముసిరి వయసుకు వాళ్ళు కడుతుంటే రానా చేసిపోనా శివతాండవం 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 ఏంటి ఇప్పుడు టిఫిన్ తింటున్నావు? ఇప్పుడే లేచావా? ఎప్పుడో లేచాం కానీ ఆ వేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ లోపల కనపడలేదు. ఇప్పుడు వచ్చావు మళ్ళీ ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు. అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏదైనా కేసా? పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా టిఫిన్ పట్టరా. ఏం లేదురా, అన్నయ్యారు బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం స్నేహితులం. అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం స్నేహితులం. ఏమయ్యాడు పాపం? నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు. ఏమిట్రా చెల్లాయి, దీని వల్ల నాకు 10 ఏళ్ళు ఆయుధం తగ్గిపోతారా? ఏసాలేరా, దానివల్ల నీకు తాయితం కలిగింది. ఏం లేదు, మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త వ్యంకులు అయిపోతాం. సారీరా, జడ్జిమెంట్ అయిపోయాక కోర్టుకు వచ్చాం. అమ్మాయికి పెళ్లి ఖాయమైపోయింది. వరుడు సుప్రీంకోర్టు లాయర్.
ఉప్పేసి బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద తినిపించు వాడొచ్చే వేళయ్యింది ఒళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది ఇలా 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 అతగాడే సతగాడు అనుకున్నది అనుకున్నది కలలో కంటున్నది అతగాడే సతగాడు అనుకున్నది అనుకున్నది కలలో కంటున్నది కలలోని విందు కనుల విందౌనా కలలోని విందు కనుల విందౌనా మనసులోని ఆశ మాంగళ్యమౌనా ఇలా 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 రాజేంద్ర బాబు గారు రాలేదా? రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి ఏమిటిది? నష్టపరిహారం. దేనికి? అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే ఏమండి? ఏమిటమ్మా, ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టుకో. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది.